ఇక కరెంటు కోతలతో ఇటు రైతులు అటు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ వినియోగం పెరిగి ఉత్పత్తి తగ్గిపోవడంతో ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే సోలార్ విద్యుత్పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దూసుకుపోతోంది మెదక్ జిల్లా. కరెంటు కష్టాల నుంచి గట్టెక్కేందుకు మెదక్ జిల్లా వాసులు సౌర విద్యుత్ పై ఆధారపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్లు విజయవంతంగా విద్యుత్ను సరఫరా చేస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో కరెంటు కోతలు లేకుండా పోయాయి. ఆందోళ్ నియోజకవర్గంలోని మునిపల్లి మండల కేంద్రంలో 30 ఎకరాల్లో భాగ్యనగర్ కంపెనీ ఆధ్వర్యంలో సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 5 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్ నుంచి రోజు 25,000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. స్థానికంగా ఉన్న ట్రాన్స్కోకు ఈ పవర్ ప్లాంట్ ను అనుసంధానం చేసి మునిపల్లి, సదాశివపేట మండలాల్లోని 15,000 మంది వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నారు. ప్రభుత్వం సహకరిస్తే మరింత విద్యుత్ ఉత్పత్తికి రెడీగా ఉన్నామంటున్నారు ప్లాంట్ నిర్వాహకులు. ప్లాంట్ ఎప్పుడైతే మాది పీక్ జనరేషన్ ఉంటుందో, లైక్ 1 PM afternoon 1 PM to 3 PM, in the particular time we are facing that load relief. సో సోలార్ ప్లాంట్ 70% ఆఫ్ ద అవుట్పుట్ వచ్చే టైంలో వీళ్ళు ఇలా పవర్ కట్స్ పెడుతుంటే ఏ సోలార్ పవర్ డెవలపర్ కూడా నెక్స్ట్ ప్లాంట్ గురించి ఆలోచించడం చాలా కష్టమవుతుంది. అలాగే కమింగ్ అప్ సోలార్ ప్లాంట్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఎల్ఆర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆర్ఎల్స్ 132 kV సబ్స్టేషన్ నియర్లో అనేది ప్లాంట్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ద్వారా తమకు కరెంటు కోతల నుంచి విముక్తి లభించిందని మునిపల్లి మండల ప్రజలు చెప్తున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం తర్వాత తమ మండలంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేవని చెప్తున్నారు. సోలార్ వచ్చి మాకు 24 hours కరెంట్ ఉంది. దాని నుంచి మాకు గిరాకులు కూడా పెరిగినాయి. జిరాకు తీసుకోవడానికి ఎనీ టైం ఎప్పుడంటే అప్పుడు జనాలు ఎప్పుడు టైం బట్టి రారు కదా, వచ్చినప్పుడు మంచిగా జిరాకు తీసుకోవడానికి మంచిగా ఉంది. దాని నుంచి మాకు కూడా ప్రాఫిట్ ఉంది. సోలార్ లేకముందు కొద్దిగా కష్టం ఉండే బిజినెస్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు సోలార్ వేసిన నుంచి అయితే కొంచెం బాగుంటుంది బిజినెస్ కూడా. సమ్మర్లో అయితే ఒక 1 hour కూడా మాకు ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో కూడా మున్పల్లి గ్రామానికి సంబంధించింది మాత్రం కరెంట్ అయితే కట్ కాలేదు. జిల్లాలోని పుల్కల్ మండలం చౌతకూరులోనూ సోలార్ విద్యుత్ వినియోగంలో ఉంది. ఈ సోజిపేటలోనూ రైతులు ఈ సోలార్ పవర్ ని వినియోగిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందించే ఈ సోలార్ పవర్ జనరేట్ పై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే జనం కరెంటు కష్టాలు తీరుతాయి.